బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏ క్షణాన్న షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 కమిషనర్లు నియమించింది. ఇప్పటికే కొంత ఆలస్యమైన మాట వినిపిస్తోంది షెడ్యూల్ విషయంలో. ఏపీ తెలంగాణలో ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చర్చ జోరందుకుంది. ఏపీలో పార్లమెంటు సీట్లతో పాటు అసెంబ్లీకి కూడా పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. 5 లేదంటే 7 దశల్లో పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఏ క్షణాన్నైనా సరే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అంటే అవునండే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా 5 లేదా 7 దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే విజయవాడ నుంచి రాజేష్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగితే కనుక, ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ అయితే కనుక ఎటువంటి ఏర్పాట్లతో అక్కడ ఈసీ సిద్ధంగా ఉంది అనేది. ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, ఒకవేళ ఇప్పుడు కనుక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అక్కడ సంసిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ గత 3 నెలల కంటే జనవరి నుంచే ఎన్నికల కమిషన్ ఎన్నికలకి సిద్ధమవుతుంది. జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలతో, అధికారులతో అందరితో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. ఎందుకంటే మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చని ఒక సమాచారంతో, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే కలెక్టర్లకి ఆదేశాలు వెళ్ళాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైనా పోలింగ్ డేట్ అంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పోలింగ్ డేట్కి సమయం ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల సంఘం అయితే సిద్ధమైందని చెప్పాల్సి. మీనా కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు చెప్తారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, ఓటర్లకు సంబంధించిన ఇష్యూస్ మీద, అక్కడ ఉన్నటువంటి ఏదైనా అబ్జెక్షన్స్ మీద కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఉన్నారు. అంతేకాదు పొలిటికల్ లీడర్స్ కూడా నిత్యం మీనాని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాని కూడా కలుస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కొంతమంది పొలిటీషియన్స్ అంటే అధికార పార్టీ నేతలు కానీ కొంతమంది అక్కడ అవకతవకలు పాల్పడుతున్నారు, లేకపోతే తాయిలాలు పంచుతున్నారు, రకరకాల ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన కూడా దాని మీద దృష్టి పెట్టిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు 11 తర్వాత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా చర్చ జరుగుతోంది. రాజేష్, అంటే ఏ తేదీలో ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది అక్కడ. అంటే వాస్తవంగా 15 తారీఖు అన్నారు, 15 ఈ రోజు అన్నారు. కాబట్టి ఈ రోజు ఒకవేళ షెడ్యూల్ వస్తే కనుక దానికి సిద్ధంగా ఉన్నారు. 15 లేదా 18 3 రోజుల్లో క్యాప్ లో ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అనేది సమాచారం వస్తున్న నేపథ్యంలో వాస్తవంగా మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఏంటంటే మార్చి 15 షెడ్యూల్ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు డేట్ మారుతున్నారు. కానీ అనూహ్యంగా ఉదయం నుంచి కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఈ రోజు ఉదయం 11 తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి నిన్న చాలా సీక్వెన్సెస్ అనేవి జరిగాయి. ఇద్దరు ఎన్నికల కమిషన్ ని వెంటనే నియమించడం జరిగింది. నియమించడం వెనుక ఉన్న కారణం కూడా నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేయడానికి వాళ్ళని హడావిడిగా నియమించారని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. ఒకవైపు రాజకీయ పార్టీలు చూస్తే కానీ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 15 తర్వాత ఇచ్చమైన నోటిఫికేషన్ వస్తుందని పార్టీలు కూడా దానికి అనుగుణంగానే అభ్యర్థులు ప్రకటించుకోవడంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ నేతల సభలు సమావేశాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఒక్కసారి ఢిల్లీ వెళ్దాం, రామకృష్ణ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ఎన్ని గంటలకు సిఈసి షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఇంకా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. మరి ఈ రోజు 12 నుంచి 5 గంటల మధ్యలో షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లకి సంబంధించి చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కాశ్మీర్ నుంచి ఆయన మొత్తం ఏర్పాట్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించడం జరిగింది. మరి షెడ్యూల్ కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా షెడ్యూల్ ని 12కి లేదా 5కి విడుదల చేస్తారు. మరి ఒకసారి కానీ మనం కానీ గత ఎన్నికల్లో ఎలా జరిగింది కానీ మనం పరిశీలించినట్లయితే 2019 ఎన్నికల సమయంలో మార్చి 10 షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 11 పోలింగ్ జరిగింది. మే 23 ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఈసారి మాత్రం ఈ
15వ తారీఖు ఈరోజు షెడ్యూల్ విడుదల చేయబోతుంది. మరి ఏప్రిల్ 15, 20 మధ్య పోలింగ్ ఉండబోతుంది. పోలింగ్ ఉంటే ఇంకా ఫలితాలు సరికల్లా మే మొదటి వారం లేదా మే 25న 20 మధ్యలో ఫలితాలు వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మొదటి విడతలోనే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టంగా సమాచారం అందుతుంది. మరి ఏదేమైనా సరే ఈసారి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించబోతున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ మేరకు అవసరమైనటువంటి వివిప్యాట్స్, ఈవీఎంస్ అన్ని మొత్తం టోటల్ గా కూడా రెడీ చేశారు. మరి అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ ఆఫీసర్స్, అలాగే చీఫ్ సెక్రటరీస్, డీజీపీలతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపింది. మరి సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అవసరమైన కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే తరలించాలని ప్రయత్నం చేస్తుంది. మరి తరలించాలని కేంద్ర హోంశాఖను కూడా ఆదేశించింది. ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం నిర్వహించాలి. అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ సిద్ధమైందనే మాట వినిపిస్తోంది. ఏ క్షణాన్నైనా షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 కమిషనర్ల నియామకం కూడా జరిగిపోయింది. అయితే ఇప్పటికి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, కొంత ఆలస్యం అయింది షెడ్యూల్ అనే మాట. అయితే ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరగబోతున్నాయా అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 5 లేకపోతే 7 దశల్లో పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.